ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నాను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఆమేన్. అవును, యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఒక మంచి మార్గాన్ని బోధించడానికి, అంతేగాని ఒక మతాన్ని కాదు. యేసయ్య చేసిన బోధల్లో అన్యాయంగా, అపవిత్రంగా, కపటంగా, మోసంగా జీవించమని ఎక్కడా లేదు. చెడు అలవాట్లని, చెడు ఆలోచనల్ని మానుకుని దేవునికి దగ్గరగా జీవించమని మాత్రమే చెప్పారు. అయితే ఈ బోధలన్నీ మన లైఫ్ లో కంఫర్ట్ ని పాడు చేయనంత వరకే నమ్ముతాం. అన్యాయంగా జీవించొద్దు, లంచాలు తీసుకోవద్దు, ఇలాంటి మాటలు విన్నప్పుడు మనకు చాలా కోపం వచ్చి సేవకుల్ని, బోధకుల్ని నిందిస్తాం. నిజమైన సేవకులు ఎప్పుడు మిమ్మల్ని నన్ను సంతోషపెట్టాలని అనుకోరు. వాక్యం ద్వారా మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి వారి మాటని విని వారిని గౌరవిద్దాం.